మువ్వల రేవు నాగేష్ 50 కోట్లు నువ్వు కొట్టేలేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూర్చుంటే నువ్వు వాళ్ళని ఫేస్ చేయగలవా? అసలు ధైర్యంగా నువ్వు నువ్వల రేవు వెళ్ళగలవా ఈరోజు? ఇంకా నువ్వల రేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. రోజు సుమారు 5 సంవత్సరాలు పూర్తయింది. 2021లో ఎలా చనిపోయాడో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు. అన్యాయంగా 17 సంవత్సరాల 6 నెలల బిడ్డ, ఒక మత్స్యకార బిడ్డ మువ్వల నగేష్ అన్యాయంగా చనిపోయాడు. ఎవరు చంపేశారో కూడా తెలియదు. ఇక్కడ కట్ చేస్తే 2024లో ఎలక్షన్ కి ఒక 2 నెలల ముందు యువగలం సభలో గౌరవ లోకేష్ గారు పలాస వచ్చారు. పలాస వచ్చి వారు చెప్పారు ఒక మాట, మా ప్రభుత్వం 2 నెలలు వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మా మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తాం. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా పలాస ఎమ్మెల్యే గారికి. 2 సంవత్సరాలు అయింది మీరు ఎమ్మెల్యే గారికి, ఈ పలాసకి మీరు ఏం చేశారని అడుగుతాను. ఒక్క మంచి కార్యక్రమం చేశారా అంటున్నాను. ఏంటి అన్యాయం? ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన గ్రామం పలాస నియోజకవర్గంలో వజ్రకొత్తూరు మండలంలో 4854 ఓట్లు, 4 బూతులు, ఒక సింగిల్ విలేజ్. ఆ సింగిల్ విలేజ్ ఒక మాట మీద కట్టుబడిన విలేజ్. ఆనాడు జనసేన నాయకులందరూ కూడా న్యాయం చేస్తామని వాళ్ళ ప్రోత్బలంతో వాళ్ళు చూపించిన దారిలో ఈ రోజు తెలుగుదేశానికి ఆ 4500 ఓట్లు కూడా వేశారు నమ్మి. 2 సంవత్సరాలు శిరీష గారు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎప్పుడు ఇష్టానుసారం ఓ మహిళగా కూడా చూడకుండా తిట్టడం, ఓ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, ఇంకోలి తిట్టడం. ఏంటి ఇది? ఏం రాజకీయాలండి? ఇది కరెక్ట్ కాదు. అమ్మా నీకు దయచేసి చెప్తున్నాం, మీరు 2 ఏళ్ళు అయింది, మీరు 4000 ఓట్లు ఆ ఊర్లో వేయించుకున్నారు. ఏ లోకేష్ గారు బిజీగా ఉన్నారేమో, ఆయన గుర్తులేదేమో, చేయాల్సిన బాధ్యత లేదా? పక్కనే మీరు ఉన్నారు కదా, మీ పక్కనే వాయిస్ ఉంది, ప్రజలందరికీ తెలుసు. 100 రోజుల్లో చేస్తామన్నారు. ఇప్పుడు జూన్ 12కి 700 రోజులు పైచిలకు అవుతుంది. ఏంటి అన్యాయం? మా ఓటర్లో మేము అడిగితే దువ్వాడ శ్రీధర్ మీద కేసులు పెడతాం, బెదిరిస్తాం, అదిరిస్తాం.